హలో అండి. వీడియో ఓపెన్ చేయగానే అర్థమైపోయి ఉంటుంది కదా! ఇది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో భువనగిరి దగ్గరలో ఉన్న భువనగిరి రాకముందే ఈ టెంపుల్ వచ్చేస్తుంది. అంటే భువనగిరి వెళ్ళేటప్పుడు టోల్ ప్లాజా వస్తుంది కదా! అది దాటగానే వస్తుంది. అయితే ఇది మెయిన్ రోడ్ నుంచి 1½ కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. బస్‌లో వెళ్ళే వాళ్ళకైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అక్కడి నుంచి ఆటోలుంటాయి. ఓన్ వెహికల్‌లో వచ్చిన వాళ్ళకి పార్కింగ్ టెంపుల్ దగ్గరే ఉంటుంది. పార్కింగ్ ఫీ కార్‌కైతే 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అద్దాల మండపము. ఇది టెంపుల్ లోపలండి. ఇది వీడియో తీయనీయట్లేరు. కాకపోతే ఎవరో ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర మాత్రమే ఫోన్స్ ఉంటున్నాయి. వాళ్ళ దగ్గర మేము అట్లనే తీసామన్నమాట. ఇక్కడ అందరూ కాయిన్స్ ఏస్తున్నారు. ఎందుకో తెలీదు నాకు కూడా చాలామంది. వెయ్యాలి అని అక్కడేం లేదు. కానీ అందరైతే వేస్తున్నారు. ఇప్పుడు చూసే వీడియో మొత్తం లోపల టెంపుల్‌లోనండి. గర్భగుడి దగ్గర. ఇప్పుడు మనం చూసేది లోపల మనం దర్శనానికి వెళ్తాం కదా! అక్కడ దర్శనానికి వెళ్ళే క్యూ కనబడుతుంది కదా! అదే మెయిన్ టెంపుల్ లోపల. అక్కడే దేవుడు ఉంటాడనమాట. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది. 50 రూపీస్ దర్శనం ఉంది. అట్లే 2000 రూపీస్ దర్శనం కూడా ఉంది. 2000 రూపీస్ దర్శనానికి 4 మెంబర్స్‌నైతే అలో చేస్తున్నారు. ఈ టెంపుల్ మార్చి 2024లో ఓపెన్ అయింది. అందరికీ తెలిసిందే కదా! కొత్తలో అయితే ఫుల్ రష్ ఉన్నారు. ఇప్పుడు కాస్త తగ్గారు కదా అని మేమైతే మండే వెళ్ళాము. అయినా సరే బానే ఉన్నారు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం వీకెండ్స్‌లో కాకుండా వర్కింగ్ డేస్‌లో ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఫుల్ రష్ ఉంటున్నారు ఇంకా. ఇప్పుడు మనం చూసింది జలనారాయణ స్వామి అన్నమాట. జలనారాయణ అంటే తెలుసు కదా మీ అందరికీ. ఇక్కడ కూడా అందరూ కాయిన్స్ ఏస్తున్నారండి. వెయ్యొద్దని ఎవరైనా చెప్పినా సరే వినట్లేదు. చాలామంది కాయిన్స్ ఏస్తున్నారు. ఎందుకు వేయాలో నాకు కూడా తెలీదు. కానీ అందరైతే ఇక్కడ కాయిన్స్ అయితే ఏస్తున్నారు చాలామంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళి చూస్తే వ్యూ చాలా బావుంది. మీరొకసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళి చూడండి. నైట్ అయితే లైటింగ్ చాలా బావుంటుందంట. నేను నైట్ వరకు ఉండలేదు. మేము ఆఫ్టర్‌నూన్ దర్శనం చేసుకొని వచ్చేసాము. దర్శనం వెళ్ళడానికి మాకు 2 అవర్స్ పట్టింది. 50 రూపీస్ దర్శనానికి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలో ఉన్న అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదే. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది కాబట్టి దీన్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు. ఇది టెంపుల్ బ్యాక్ సైడు. అక్కడ ఆరెంజ్ కలర్‌లో బిల్డింగ్ కనిపిస్తుంది గదా! అక్కడ నిత్య కళ్యాణం జరుగుతుందనమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బావుందండి. మీరొకసారి వెళ్ళినప్పుడు చూడండి. ఇంకా మన ఛానల్‌లో తిరుమల, తిరుపతి దర్శనం వీడియో కూడా ఉంది. ఒకసారి విజిట్ చేసి ఆ వీడియో కూడా చూడండి. వీకెండ్స్‌లో వెళ్తే మాత్రం పార్కింగ్ కూడా ప్లేస్ దొరకట్లేదు. మీరైతే వర్కింగ్ డేస్‌లో వెళ్ళడానికైతే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.